మమ్మీ ఏం చేస్తున్నావు? మునగాకు పొడి చేస్తున్నా నాన్న. మునగాకు పొడి. పొడి ఓకే. దాంట్లో ఏమేమి కావాలి? ఒక కప్పు మునగాకు ఆరబెట్టుకున్నా నేను, మంచిగా కడిగి. ఓకే. మొత్తం కడిగి ఆరబెట్టుకున్నా. ఎండలో పెట్టుకోవాలా? నీడకి ఫ్యాన్ కింద పెట్టేస్తే సరిపోతుంది. అచ్చా. నెక్స్ట్ అరకప్పు 2 కట్ట కరివేపాకు కట్ట తీసుకున్నా, అది కూడా ఆరబెట్టుకున్నా నీడకి తీసి. వచ్చేటాకు ఇది నేను అప్పుడు గోవా పోయినప్పుడు తెచ్చింటి మిరపకాయలు, చిన్నవి కదా, చిన్న బాగా దొరుకుతాయి. అవే తెచ్చుకున్నా కదా 2 కిలోలు, అవే చేస్తున్నాం. బాగుంటున్నాయి, మామూలుగా చేస్తాయి బాగున్నాయి కారంగా. అవి ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఓకే, ఒక స్పూను ఇది మినప్పప్పు, శనగపప్పు ఒక స్పూన్, ఓకే, 2 స్పూన్ల నువ్వులు, ఒక ఎల్లిగడ్డ. అచ్చా. ఫస్ట్ ఏం చేయాలంటే నువ్వు వేయించుకోవాలి, నువ్వులు అన్నీ వేయించుకోవాలి, నూనె లేకుండా వేయించుకోవాలి. వాసన వచ్చేదాకా వేసుకోవాలి, చిట్టపట మాడకుంటే వేయించుకోవాలి. నువ్వులు చిన్నగా పెట్టాలి, స్టవ్ చిన్నగా పెట్టి కలుపుతుండాలి. ఓకే ఓకే, ఇట్లా అయితేనే చిట్టపట అంటున్నాయి. ఓకే, ఇప్పుడు ఇంట్లోనే చిన్న వేసుకొని స్టవ్. నెక్స్ట్ ధనియాలు, అది కూడా ఒక 2 మినిట్స్ వేయించాలా? అన్నీ ఒక దాంట్లోనే వేసుకోవాలి, కానీ వేయించడం కొన్ని తొందరగా అవుతాయి, కొన్ని లేట్ అవుతాయి కదా. అవును, కాలుతాయి నన్ను. ఇవి కూడా మంచిగా ఎర్రగా. ఓకే, పచ్చి వాసన పోవాలి మంచిగా, పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అందులోనే కొంచెం అది సగం వేగినాక, ఓకే, ధనియాలు అయినాక జీలకర్ర వేసేయాలి. ఓకే, ఇవన్నీ నూనె లేకుండా అనమాట, ఆయిల్ లేకుండా వేయించుకో. ఓకే, జీలకర్ర తొందర అవుతుంది కదా, ధనియాలు కొంచెం. మునగాకు కాల్షియం కదా, కాల్షియం కళ్ళకి మంచిగా అన్ని. నెక్స్ట్ ఏంది? మినపప్పు ఉంది కదా, కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. మినపప్పు ఆయిల్ వేయాలా? శనగపప్పు 1 స్పూన్ వేయాలా? శనగపప్పు మినపప్పు రెండింటికి ఆయిల్ వేయాలి కొంచెం. పట్టడం అన్నీ దాంట్లో వాడతాం, కానీ అన్నీ ఒక దాంట్లోకి వస్తాను. ఇక్కడ పెట్టుకుని ప్లేట్లు. అవును, ఇవన్నీ వేయించినవి. ఇది కూడా కొంచెం వేయించేటప్పుడు కొంచెం సపరేట్గా వేయించాలి. ఇవి పప్పులు కదా, తొందరగా వేగాయి కదా. అవును, అవి సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా మంచిగా ఇది ఎర్రగా కావాలి. మాడనీయకు, కలర్ కొంచెం చేంజ్, మంచి గోల్డెన్ కలర్ వస్తుంది, ఎర్ర వేయించాలి. ఓకే, వచ్చింది కలర్ చేంజ్ వచ్చింది. అప్పుడు మనకు పప్పు ఏమంటారు, క్రిస్పీనెస్ పొడులు కదా. ఏంది? మునగాకు పొడి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసినా కదా, కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. దీనికి కూడా ఆయిల్ వేసి వేయించాలా? ఆయిల్ వేసి దాని మినపప్పుకి వేస్తాం కదా, అదే ఆయిల్ దాంట్లోనే వేయించాలి. ఓకే, ఇది కూడా వాసన మంచిగా వస్తుంది. ఏదైనా మనం ఓపికతో చేస్తే మంచిగా ఉంటుంది. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అయింది, వాసన వస్తుంది. వేగిన వాసన, పచ్చి వాసన లేదు. ఓకే, వస్తుందా? బాగా వస్తుంది. ఇది స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి నాన్న. సేమ్ ఇది కూడా సేమ్, ఎందుకంటే గింజలు కాలేయి. పైన ఇది తక్కువ ఉంటది కదా, కాలుతుంది, కానీ గింజలు కాలే అనమాట. పెద్ద స్టవ్ పెట్టుకుంటే లోపల గింజలు కాలేయి, వేగవు. అదే నువ్వు చిన్నగా చేసినాం గింజలు కూడా మొత్తం ఇట్లా ఎర్రగా అయిపోతుంది, మొత్తం ఇట్లా. ఇది కూడా కలర్ చేంజ్ అయిపోయిందా? అయిపోయిందా? అయినాక చూస్తాం మిక్సీకి వేసి. ఓకే, అన్ని వేయించేసుకున్నాం కదా. అన్ని వేయించుకునేవో 2 కలుపు, ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, ఉప్పు. ఇలా వేద్దాం మనం మిక్సీలో. ఓకే, పప్పు శనగపప్పు గట్టిగా ఉంటుంది కదా, మినపప్పు శనగపప్పు ఫస్ట్ వేయాలా? గట్టిగా ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు నువ్వులు, ధనియాలు కొంచెం మిక్సీ కావడానికి అది టైం పడుతుంది, అందుకే జీలకర్ర, నువ్వులు, ధనియాలు. నెక్స్ట్ మిర్చిలో ఉప్పు కొంచెం. ఓకే, మిరపకాయలు వేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేయాలి. పెద్ద మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఓకే,
దీంట్లోనే ఇంకా పొట్టుతోటి, వెల్లుల్లిపాయ. ఓకే, అయిపోయిందా? అయిపోయింది. కారం పొడి, మునగాకు పొడి రెడీ. ఓకే, ఇది ఇప్పుడు డబ్బాలో పెట్టేసుకోవచ్చా? కొంచెం చల్లగా వేడి ఉంది కదా, చల్లగా పెట్టొద్దా? పెట్టు. పెడితే పాడవుతుంది అంతటి ఇట్లా ఆవిరి లెక్క వస్తుంది కదా, మూత పెడతాం కదా. ఓకే, కొంచెం చల్లగా అయితే బాక్స్ లో వేసి పెట్టుకోవచ్చు. ఆవిరి రాదండి, చెమట లెక్క రాదు, బాగుంటుంది. వేడివేడి అన్నంలకు, ఇడ్లీలు, ఇంట్లోకైనా తినొచ్చు. ఇది మటన్ చికెన్ ఉన్నాయి తింటాం. ఓకే, అంత బాగుంటుంది. నెయ్యి వేసుకుని మా పిల్లలు ఇష్టంగా తింటారు, మా మన్మండు తింటారులే కదా. లాక్ష్ చెప్పు, తింటావా?